ఆహా! చూసారా లారీలు ఎలా ఉన్నాయో? అసలు టాటా బండ్లు అంటేనే వేరే. ఒకప్పుడు భారత్ బెంజ్ అంటే పిచ్చి పిచ్చెక్కేది నాకు. ఎప్పుడైనా లారీ తోలాలనేసి చిన్నప్పుడు బాగుతుండే. ఎందుకంటే కొంచెం బాగా డెకరేషన్ అవి ఇవి చేసుకొని సాంగ్స్ పెట్టుకుంటే సూపర్‌గా ఉండేది. చూడండి ఈరోజు మన అన్‌లోడింగ్ పాయింట్ ఇదే. చూడండి పైనుంచి ఎలా ఉందో. మామూలుగా లేదు. చందమామ కనపడ్డట్టు కనపడుతుంది సూర్యుడు మేఘాలల్లో. సూపర్‌గా అనిపిస్తుంది. ఎండ కూడా బీభత్సంగా అంతే కొడుతుంది. ఈరోజు మన హిందీ వాళ్ళు చూడండి సూట్ ఎంతమంది పెడుతున్నారో, అదే మన తెలుగు వాళ్ళైతే ఒక్కలే పెట్టేస్తారు. అంటే నేను వీళ్ళని ఏం తిట్టట్లేదు, మన వర్క్ వాళ్ళ వర్క్ కొంచెం డిఫరెంట్ ఉందని చెప్తున్నా. మనందరూ మంచోళ్ళే, కాకపోతే కొంచెం వర్క్ తేడా ఉంటుంది. చూడండి అసలు అటు సైడ్ గోడ, ఇటు సైడ్ ఇది ఏంటంటే రీసెంట్గా పోసారన్నమాట. ఇక్కడ మట్టి అటు ఇటు దిగబడిందంటే కొంచెం చికాకే, కానీ మన చికాకులనే ఉంటుంది మన వర్క్. సూపర్గా చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు వీళ్ళు హిందీ వాళ్ళు ఎలాగంటే మన వర్క్ను కొంచెం ఈజీగా కావడానికి మనం బండి పెడితే వాళ్ళు సైడ్ పోసేసుకుంటున్నారు. అదే సూట్ పట్టుకొని సెంటర్లో గట్టిగా పోసుకుంటూ వస్తే మంచి గుంజాల్సిన అవసరం కూడా ఉండదు. మనము వేరే మనుషులకి అంత పెద్ద పని లేకుండా చేస్తాము. చూడండి ఎలా పోసుకుంటారో, పాలతో గుంజుకుంటున్నారు. నేను చెప్పేదా సూట్తో అటు ఇటు జరుపుకుంటే మొత్తం పడిపోతుంది అటు ఇటు అనేసి, కానీ వాళ్ళు వినట్లేరు. ఏం చేస్తాం, విననప్పుడు వాళ్ళ కర్మ వాళ్ళే. చూడండి ఎంతమంది గుంజుతున్నారు. అదే మన తెలుగు వాళ్ళు అయితే ఒక ఇద్దరు జరిగిపోతారు. ఇలాంటి వర్క్కి మన వాళ్ళు రఫ్ ఆడిస్తారు. ఎందుకంటే నేను ఇంతకుముందు చేసే కదా, అందుకే చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం పార్ట్ 2లో. ఇది ఎలా అయిపోతుందో కాంక్రీట్ చూద్దాం.